2014 ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పూర్తిగా పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసి తను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని, కేవలం ఒక ఎంపీ క్యాండిడేట్ అని చెప్పి తాను పార్టీ ప్రెసిడెన్షియల్ పోస్ట్కి రాజీనామా చేసి తాను పాదయాత్ర సులువు చేయటం మొదలుపెట్టారు. అలా అడుగడుగున ఆయన ఎన్నో విషయాలు, అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటూ మోడీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, అస్త్రాలు విధిస్తూ వచ్చారు. కానీ అవి ఏమి అంతగా పనిచేయలేదని చెప్పాలి. అంతేకాకుండా రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తిరిగి పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. మోడీ చరిష్మా ముందు కేవలం మోడీ పేరుతోనే బీజేపీ గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయంటే అది ఆయన పేరుకున్న గొప్పతనం, చరిష్మా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా మోడీ అంచెలంచెలుగా తన పేరు చూపే ఓట్లు వేసుకునే స్థాయికి ఎదుగుతుంటే, ఒకవైపు రాహుల్ గాంధీ తను నిరూపించుకునే స్థాయికి ఎదిగారు. కానీ ఇంకా మోడీ ఒక్కడే అంటే అది కాదు. వెంకయ్యనాయుడు, అమిత్ షా, జై షా, అరవింద్ కేజ్రీవాల్, జైట్లీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాంటి జాతీయ, రాష్ట్రీయ నాయకులు ఆయనకి అండగా ఉన్నారు. అంతర్జాతీయంగా కూడా మోడీకి అనేక విధాలుగా సపోర్ట్ దొరికింది. ఇక రాహుల్ గాంధీకి మాత్రం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్ వంటి కొంతమంది ఆయనకి అండగా ఉన్న వాళ్ళు బీజేపీని అడ్డుకోవటంలో మాత్రం విఫలమయ్యారని చెప్పాలి. కానీ కొన్ని విషయాలు మాత్రం ఆయన చాలా నిబద్ధంగా వచ్చారని చెప్పచ్చు. ఇలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరికి ఒకరు పై తీసుకుంటూ ముందుకు సాగారు. కానీ చాలా వరకు బీజేపీ విజయం సాధించినట్టే. దానికి కారణం బీజేపీ ప్రతి వ్యూహాల మీద, అట్టనే జనాల్ని చైతన్యపరచడంలో కూడా, వాళ్ళ ఓటు లాభపరచడంలో కూడా చాలా ప్రత్యేకమైన స్థాయిని నిరూపించాలని చెప్పాలి. అలా 2019 ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో గెలిచారు. కానీ 2024 ఎన్నికలు మాత్రం తిట్టులో ఓటమి తప్పించుకొని బతికిపోయాయని చెప్పాలి. మోడీ స్టైలు, ఆయన ప్లానింగ్ విధానం డీకోడ్ చేసినప్పుడు రాహుల్ గాంధీ గెలుస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గ్రహించాల్సింది. అలా కాకుండా కేవలం వాళ్ళు సొంత ప్లానింగ్తో వాళ్ళు చేసే అవినీతి మీద ఫోకస్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది దాదాపు అసాధ్యం. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇద్దరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పాలి. ఇలా ముందుకు సాగితేనే బీజేపీ మీద రాహుల్ గాంధీ గెలిచి తను ఒక నాయకుడిగా, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హత సాధించి నిజంగా ఒకరోజు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. అది ఎన్నాళ్ళుగా చూద్దాం. తర్వాత కూటమిలో ఎలా గెలిచింది